హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్వి క్రియేషన్స్. నేను మొన్న 10 మినిట్స్లో అయిపోయి స్వీట్ చేసి చూపిస్తా అన్నాను కదండి. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ చూడండి. జీడిపప్పు, కిస్మిస్, చపాతీతో చూపిస్తున్నానండి. పాలు, నెయ్యి, షుగర్, ఇంతేనండి. ముందుగా మనం పాన్ పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు కాస్త వేగిన తర్వాత ముందు జీడిపప్పు కిస్మిస్ వేయించి తీసి పక్కన పెట్టుకుందాం. కిస్మిస్ వేసాం. వేగితే తీసేస్తాం. తర్వాత చపాతీ ఇలా ముక్కలు చేసి చిన్ని ముక్కలు చేసి చిన్ని ముక్కలు చేసుకోవాలి. కూడా వేసుకుందాం. అవి కాస్త ఉడికిన తర్వాత షుగర్ వేద్దామండి. ఈలోపు ఉడకనియండి. ఒకసారి ఉడికిపోయింది చూసారా, ఇలా బబుల్స్లా వస్తున్నాయి చూసారా, ఉడికిపోయింది. ఇలా పట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో షుగర్ వేసుకుందాం. షుగర్ మన స్వీట్కి తగ్గట్టు వేసుకోండి. ఒక చపాతీయే కాబట్టి నేను మూడు చెంచాలన్నర చాలు, సరిపోతుంది. షుగర్ కరిగే వరకు ఒక్కసారి జస్ట్ అలా కలుపుకుంటే అయిపోతుంది. షుగర్ కరిగితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇది చిన్నపిల్లలకి కూడా గోధుమ పిండి కాబట్టి మంచి హెల్త్ స్వీట్ అనమాట. ఇది ఇష్టంగా కూడా తింటారు. గోధుమ పిండి స్వీట్గా ఉంటుంది, చపాతీ స్వీట్గా ఉంటుంది కదా. ఇది ఏంటంటే నైట్ మేము చపాతీ చేసుకున్నాం, చపాతీ మిగిలిపోయింది. ఎవరు తిన్నా అంటే ఇలా స్వీట్గా ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇలా అయితే కొంచెం స్వీట్ అయితే ఇష్టంగా తింటారు కదా, అందుకని స్వీట్ తయారు చేస్తాను. షుగర్ కరిగిపోయింది చూసారా, కరిగిపోయింది. ఇప్పుడు ఈ జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుందాం. అంతేనండి, అయిపోయింది స్వీట్. అయిపోయింది కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.